ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పూజ యొక్క పరమార్థం ఏమిటి, శుక్రవారం నాడు చేసేటువంటి పూజలు ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ త్రయోదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈ త్రయోదశి తిథి నాడు చేపట్టేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి. వారం భృగువారం లేదా శుక్రవారం నూతన వస్తువుల కొనుగోళ్ళకి, వాహన కొనుగోళ్ళకి, నూతన వస్త్రధారణకి ఈ శుక్రవారం బాగా ఉపకరిస్తుంది, శోభని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా స్వల్ప దోషం కాబట్టి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ దోష నివృత్తికి దోహదపడుతుంది. ఈ తర్వాత వచ్చేటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రుణ పీడ ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. శుభప్రదమైనటువంటి వార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులని దూరం చేస్తుంది. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా అనుకూల వార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాధక బాధకాలు ఉన్నప్పటికీ ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా బాగా రాణిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలిసి వచ్చినప్పటికీ మానసిక ప్రశాంతత కరువవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ప్రయత్నంతో మాత్రమే సుసాధ్యపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా చిక్కులు దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన
ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయత్నంతో అన్ని కార్యాల్లో కూడా విజయాలు సాధించుకునేటువంటి శక్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించటువంటి కార్యక్రమాల ద్వారా తృతీయ శని ద్వారా ఏర్పడేటువంటి అభివృద్ధిని వేగంగా చేజిక్కించుకోగలుగుతారు. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక చిక్కులు ఏర్పడినప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి ప్రక్రియలు అన్ని రంగాల వారికి కూడా చేపట్టగలిగేటువంటి శక్తి పుంజుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరం అవుతాయి. తలనొప్పి సంఘటనలు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. అసంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పెట్టుబడుల ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలని పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అసంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా, దూకుడు స్వభావం ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన వంటి కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లకి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యాపారరీత్యా అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజలు నిర్వహించడం ద్వారా లాభస్థితిలో ఉండేటువంటి శని రాహుల ద్వారా ఆకస్మిక విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు అసంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యవహారాల్లో కొంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతకి పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి వివాదాలపై పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆశలు నిరాశలుగా మారేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వాయిదాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆలస్యం బాగా గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఫలితాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. దీని అధిదేవత గంగ. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే శారీరక సంబంధిత రుగ్మతలు ఈ శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నిటికీ నివారించుకోవాలంటే పూర్వాషాఢ నక్షత్రంలో చేపట్టేటువంటి వస్త్రదానం, అన్నదానం బాగా ఉపకరిస్తాయి. అలాగే అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన కూడా శుక్రప్రీతిని కలిగిస్తుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు 16 గడియలు విడిచి చేపట్టినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే వివాహ విషయంలో వధూవరులది ఇద్దరిది కూడా పూర్వాషాఢ నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగి ఉంటుంది. ఉత్తమ జ్ఞానాన్ని పొందటానికి, ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఆశించినటువంటి కోరికలు నెరవేరటానికి పూజ ఉపకరిస్తుంది. పూజని శ్రద్ధతో, భక్తితో నిర్వహించిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పూజ యొక్క పరమార్థం ఏమిటి, పూజ ద్వారా ఏర్పడేటువంటి ఫలితాలు ఏమిటో పరిశీలిద్దాం. పూజ అనేటువంటి శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ, పరమాత్మలకు సూచికలు. పూజ అనే పదం పా, జ అనేటువంటి ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకు అర్థం ప్రాణాయామం, జా ధాతువుకు అర్థం జపం. కాబట్టి పూజ అంటే శారీరకంగా చేసే ప్రాణాయామం, మానసికంగా చేసేటువంటి జపం, దేహం, మనస్సు ఏకీకృతమే చేసేటువంటి ఆరాధన సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ, తపిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో చేసేటువంటిది కాదు, ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని, మనస్సుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం పూజ. ఇక శుక్రవారం నాడు చేపట్టేటువంటి పూజ ధనప్రాప్తిని, ఐశ్వర్య సిద్ధిని కలిగిస్తుంది. లక్ష్మీ పూజ విశేష ఫలితాల్ని శుక్రవారం నాడు కలిగిస్తుంది. శుక్రవారం లక్ష్మీ స్తుతులతో, లక్ష్మీ అష్టోత్తరాలతో, శ్రీ సూక్తంతో, కనకదారాస్తవంతో అమ్మవారిని ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు పెంపొందింపచేసుకోవచ్చు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందంగా నిర్మాణం చేసుకున్న ఇంటికి చుట్టూతా కూడా భారీగా కనుక ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఆ ఖాళీ స్థలంలో చక్కటి వృక్ష సంపదను కనుక పెంచినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం శతవిధాల కలిసి వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే వాస్తుశాస్త్రరీత్యా ఆ చెట్లను అధికంగా నైరుతి, దక్షిణ, పడమర దిశల్లో నాటుకోవటం సర్వ విధాలా కూడా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో గృహ వాస్తురీత్యా కూడా అనేక అదృష్టతత్వాల్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మనకి వృక్షాల్లో ఉసిరిక చెట్టు చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడా ధాత్రి వృక్షం అని కూడా అంటారు. ఈ యొక్క దీర్ఘాయువు అనుగ్రహ ధాత్రి ప్రసాదిస్తుందని కూడా శాస్త్రం.
100 రోగాల్ని నయం చేసేటువంటి విశిష్ట గుణం ఆ ఉసిరికలో ఉన్నది కాబట్టి ఆ ధాత్రీ నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి ఈ ఉసిరిక కాశీ ఉసిరి అని చెప్పేసి చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రాములు తూగుతుంది. అది చాలా పెద్ద ఉసిరికాయ. అది అలాగే మనకు రాచ ఉసిరి అంటారు. ఈ పెద్ద ఉసిరికాయ చెట్టుని మన గృహంలో ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఈ ఉసిరిక చెట్టు కింద ఇళ్లల్లో నిర్వహించేటువంటి కార్తీక వ్రత నోములు లేక కార్తీక మాసంలో కూడా ఎవరైతే ఉసిరిక చెట్టు కింద దీపం పెట్టి ఆ నారాయణమూర్తిని ధ్యానం చేస్తారో వారికి సకల సంపదలు కూడాను వృద్ధి చెందుతాయి అని అర్థం. క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి వస్తుంది. ఆ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా ఉసిరిక చెట్టు కింద తులసి చెట్టు పెట్టి ఆ యొక్క కార్తీక దీపాన్ని వెలిగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సౌభాగ్య సిద్ధి స్త్రీలకు కలుగుతుందని, గృహంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధింపచేయటానికి ఆ యొక్క తత్వచింతన రీత్యా వృక్షదేవత అనుగ్రహిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రం. అంతేకాకుండా ఉసిరిక ఔషధీయుక్తమైనటువంటి గుణాలు కలిగి ఉన్నది కాబట్టి నిత్యం కూడా మనం ఇళ్లలో ఉసిరిక పచ్చడి అని చెప్పేసి వాడుతూ ఉంటాం. ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే ఎవరైతే ఉసిరిక పచ్చడిని కొద్దిగా స్వీకరిస్తారో వారికి జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు అసలు రానే రావు అని. ఉసిరిక మురబ్బా అని చెప్పేసి ఉంటుంది. పంచదార పాకంలో ఉసిరి ముక్కలను వేసి చక్కగా ఎండబెట్టి అవి రోజు గనక 2 గనక తీసుకున్నట్లయితే పసికర్ల వ్యాధి రాదు, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు రావు, కంటికి చాలా మేలు చేస్తుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. చవనప్రాస అని చెప్పేసి ఉసిరికతోనే తయారు చేస్తారు. ఆ చవనుడు తయారు చేసినటువంటి దివ్య ఔషధం అది. ముసలితనాన్ని రానియకుండా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాధించటానికి ఈ చవన మహర్షి తయారు చేసినటువంటి అద్భుత లేహ్యం ఉసిరిక లేహ్యం. ఆ ఉసిరిక లేహ్యాన్ని ఎవరైతే ఈ కలియుగంలో నిత్యం కూడా స్వీకరించి పాలు తాగుతారో వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అని కూడా శాస్త్రం. అందుచేత గృహములో ఆరోగ్యప్రదమైనటువంటి వృక్ష సంపదను పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకున్నట్లయితే ఆ ఆరోగ్యకరమైనటువంటి వృక్షాల నుంచి వచ్చేటువంటి గాలి ఈ శరీరానికి సోకినప్పుడు అత్యంత అదృష్టకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఉసిరిక చెట్టు కింద ఒక బ్రాహ్మణోత్తముడికి కనుక మృష్టాన్న భోజనం పెడితే సకల సంపదలు కూడా చేకూరుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంట్లో పూజా మందిరంలో ఉసిరిక కాయల పై భాగాన్ని తీసి దానిలో ఆవు నెయ్యి వేసి దీపం ఒత్తివేసి దీపం కనుక వెలిగించినట్లయితే విశిష్టవంతమైన అదృష్టలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది అని కూడా మనకు శాస్త్రం. ఇది సహజ సిద్ధంగా కార్తీక మాసంలో ప్రతి గృహిణి కూడా ఆచరించేటువంటి విధి విధానంగా మనం నేటికి కూడా చూస్తున్నాం. ఇంత గొప్ప అద్భుతవంతమైనటువంటి విలువ కలిగినటువంటి ఈ ఉసిరిక వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకే గృహంలో ఉసిరిక చెట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం ఉన్నట్టే అని కూడా సామెత ఉంది. అందుచేత ఋగ్వేదంలోను స్కంద పురాణాల్లోనూ రామాయణం గరుడ పురాణాల్లో కూడా ఈ ఉసిరిక గురించి ప్రస్తావించడం జరిగింది. నూరిన పండ్ల ముద్ద రోజు గనక స్వీకరిస్తే ఒంట్లో మంటలు వస్తుంటాయి. చాలామందికి ముసలితనంలో మంటలు వస్తుంటాయి. ఒళ్ళంతా మంటలుగా ఉందిరా నాయన అంటుంటారు. ఆ మంటలు వచ్చే వాళ్ళకి మంటలు తగ్గుతాయి. ఇంతటి అద్భుతవంతమైన ఔషధీయ వృక్షం మన గృహంలో గనక ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే అక్కడ కనుక పెంచినట్లయితే గృహ వాస్తురీత్యా కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంది కదా. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ధనలాభం బాగా కలగటానికి
వాస్తుశాస్త్రంలో అసలు సిసలైన చిట్కా లేక ఉపయోగం లేక ఉపాయం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది ధనం ఒకటి, ఆరోగ్యం ఒకటి. ధనలాభం కలగాలి అని చెప్పేసి కనుక మీరు భావించినట్లయితే మీ గల్లాపెట్టెలో కానీ లేక బీరువాలో కానీ స్ఫటికంతో తయారు చేసినటువంటి తాబేలు, వెండి బంగారు నాణేలను, కొన్ని అక్షతలను ఉంచటం వల్ల ధనయోగ లాభం సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు మొన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.